అంటే ఇదంతా విని పరీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు, కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు. ఇదేమి ఆశ్చర్యమయ్యా! నన్ను తొందరగా చంపే, నేను శ్రీమన్నారాయణుల్లోకి వెళ్ళిపోతాను, నన్ను తొందరగా చంపే, నన్ను తొందరగా చంపే అన్న రాక్షసుడిని నేను చూడలేదు. ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు, నా మనస్సు ఆతృత పడిపోతోంది అన్నాడు. అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు, పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకి ఒకరు కాదు, అనేక మంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము. ఏమిటా శోకము అంటే సంతానం లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి, శూరసేనమనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒక రోజున అంగిరస మహర్షి వచ్చారు. వస్తే అంగిరస మహర్షిని తీసుకొచ్చాడు, కూర్చోపెట్టాడు, స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, తాను చేయవలసిన నియమపాలనమంతా చేశాడు. చేస్తే అంగిరస మహర్షి అన్నారు, ఇంతమంది భార్యలున్నారు, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది, నువ్వు దేని గురించి బెంగ పెట్టుకున్నావు, నీ ముఖంలో కాంతి లేదు అన్నారు. ఆయన అన్నాడు, మహానుభావ, నా నోరు విప్పి చెప్పుకోవాలా? మీరు త్రికాలజ్ఞులు, మీరు సర్వము తెలుసుకోగలరు, నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు. అంటే అంగిరస మహర్షి అన్నారు, నాకు అర్థమైంది, నీకు పిల్లలు లేరు, అందుకు కదా బాధపడుతున్నావు, నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను, నీకు బిడ్డలు కలుగుతారన్నారు. అని పుత్రకామేష్టి చేయిస్తే అందులోంచి మిగిలినటువంటి యజ్ఞ చెరువు, నేను తరచు చెప్తుంటాను, చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు. చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర, అందులో పిండి ముద్దలా చేస్తారు. అది అంతా ఎప్పుడు చేయకూడదు, అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది. ఆ యజ్ఞ శేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు, నీ పెద్ద భార్య చేత తినిపించు, తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు. కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములైపోయాయో తెలుసా అండి? గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి. ఆయన అన్నాడు, నీకు కొడుకు కలుగుతాడు, వాడి వలన సుఖ దుఃఖములు పొందుతావు. ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో తెలిసాడు. చూడండి, పోనీ చాలా సంతోషపడిపోతావా అంటే గొడవ వదిలిపోను, చాలా ఏడుస్తావా అన్నా గొడవ వదిలిపోను, అలాగా అనలేదు ఇలాగా అనలేదు, సుఖ దుఃఖములు పొందుతావు అన్నాడు. అంటే రాజు అనుకున్నాడు, పోన్లేదు కొడుకు పుట్టాడు, అంత సంతోషం, ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు. వెళ్ళిపోయాడు అంగిరసుడు. ఈ పాత్ర తీసుకెళ్లి, ఆ ప్రసాదం తీసుకెళ్లి పెద్ద భార్య అయినటువంటి కృతజ్యుతికి ఇచ్చాడు. ఆవిడ దాన్ని స్వీకరించింది, గర్భాన్ని ధరించింది, ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంకా రాజు పరవశించిపోయాడు. అద్భుతముల బంగారములు దానం చేశాడు. అది ఆశ్చర్యం. పర్వతరాసులంతంత బంగారం దానం చేశాడు, కొడుకు పుట్టాడని. ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా. ఒక రోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు. ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్యుతి మందిరానికే వెడుతున్నాడు, ఆవిడ్ని ఆదరిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు. పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు. ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది. వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ప్రభువు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చారు. ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఎలాంటి వాళ్లతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంతేకాని అంగిరస మహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం. అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు. అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు. ఎంత ఏడుపుని పొందాడో తెలుసా అండి? ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిరస మహర్షిని మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు. అంటుంటే అంగిరస మహర్షి అడిగారు, అక్కడే ఉంది కొడుకు యొక్క శవం, రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఇది చూసి రాజు ఆశ్చర్యపడి, ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా, ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు, ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని. ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటయా, కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఇలాగా నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా,
నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా? లేడు. ఈ కొడుకు తర్వాత వచ్చాడు. అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి, సంతోషంగా. మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి? మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ చిత్రకేతు, నేను నీకు ఒక మాట చెప్తాను. నీకు వీడెవ్వడు, నీవెవ్వనికి శోక సంతాపమందెడు సర్వభౌమ, పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగుగలరే, మొదల నదీవేగమున నాడకాడకు శిఖతంబు కూడుచు చెదురుచుండు, ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు, కాన భూతంబులకు కల్గు భూతంబులు మమతతోడ విష్ణు మాయ చేసి, దీని కడలనేల ధృతి తోలగానేల బుద్ధి తలపవలదే భూత సృష్టి. నీకొక్క విషయం చెప్తాను. ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు. నా కొడుకనొకరు, నా భర్తనొకరు, నా తండ్రినొకరు, నా అన్ననొకరు, నా తమ్ముడనొకరు, దీనితో అనుబంధం పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది. పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు. ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో, ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమీ మాట్లాడదు, కన్ను విప్పదు, చూడదు, బాధపడదు. ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్లీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుగ్గా వచ్చాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే. అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లల్లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖం ఇచ్చాడు, వాడే దుఃఖం ఇచ్చాడు. కారణం ఏమిటి? మాయయందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం, దానివల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు. నా కొడుకు పోయాడు, నా కొడుకు పోయాడు అంటున్నావు కదా, నీ కొడుకుని బ్రతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూద్దు కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు. మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి, నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు. అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి. వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే, కళ్ళు తెరుచుకున్నాడు. వాడు మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరిని చూసి? ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని ఇలా అనేటప్పటికీ నాన్నగారండి అని వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడివేసి అన్నాడు, కర్మవశమున యందు సుఖంబు లేక దేవ తిర్యక్ యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మముందునో వీరు తల్లిదండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర. నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు. అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు. వాడు ఆ బంగారం పుచ్చుకుని ఉంగరం చేయించుకుంటాడు. వాడికి దరిద్రం వచ్చింది, ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు. వాడు ఆ ఉంగరం వాడు పెట్టుకుంటాడు. కొన్నాళ్లు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దిద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి. కొన్నాళ్లు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు. ఈ బంగారం ఎంతమందిగా మారింది. నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టానో ఇప్పటికి. వాళ్లలో వీడోడు తాపసి. నన్ను వచ్చి తల్లిదండ్రుల్ని సుఖపెట్టమన్నావు కదా, ఎంతమంది తల్లిదండ్రుల్ని ఇలా వెనక్కెడుతూ నేను సుఖపెట్టాను చెప్పు నాకన్నాడు. ఈ మాట విని చిత్రకేతు వెనక్కి పడిపోయాడు. అవ్వా అవ్వా అవ్వా, నా కొడుకు అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడడం అని. బాంధవ జ్ఞాతి సుతులను పగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవావి నిజము కలదే. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి.
ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం. ఇది ఒకరికి భర్త, ఇది ఒకరికి తండ్రి, ఇది ఒకరికి కొడుకు, ఇది ఒకరికి అన్న, ఇది ఒకరికి తమ్ముడు, ఇది ఒకరికి గురువు. ఇన్ని అనుబంధాలు దీనికి. ఇది వదిలిపెట్టేగానే చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే, ఇన్ని ఎగిరిపోయాయి. నేను చూశానండి ఒక ఆవిడ్ని, ఇంకొక గంటలో చచ్చిపోతుందనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఆవిడ. ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించండి రా, నేను వెళ్ళిపోతున్నాను రా, నాకు తెలిసిపోతోందండి ఆవిడ. ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురంది, నా కూతురికి జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు రావడం కుదరదు, అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడ. అని అన్న గంటకి ఆ కూతుర్నే తలుచుకుని 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 దాన్ని చూడాలనుంది అంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చ చెప్పాడమ్మా, దాని కూతురికి బాగోలేదుటమ్మా, అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే ఎలాగా, వస్తుందిలేమ్మా 2 రోజుల్లో వచ్చేస్తానంది, ఇవాళ కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు. అది వచ్చే వరకు ఉంటాన్రా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని వేధవ పిల్లల్ని కన్నాను, ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడ. అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది. చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు ట్యాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి. వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద. పడుకునుంటే అది వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని, అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయావా అమ్మా అంది. ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్నిలా విడలేదు, ఆ చెవిలా వినలేదు, ఆ శరీరం కదలలేదు. ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి. ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది, అన్ని ఫ్యాన్లు లైట్లు 0 వాట్ బల్బులతో సహా అన్ని ఆగిపోతాయి. జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు, అన్ని అనుబంధాలు తెగిపోయాయి, అంతే వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో, మళ్ళీ నువ్వు ఇంతటి తాపసివి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా, ఎందుకు వచ్చిందయా, ఉద్ధరిస్తే ఉద్ధరించు, నేనుండని ఈ శరీరంలో అన్నాడు పిల్లాడు. అంటే ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి, వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో. అంటే అప్పుడు అంగిరస మహర్షి అన్నారు, ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే ఏమిటో. కాబట్టి వెర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ శరీరం నుంచి. ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా, నీకో మంత్రం చెప్తాను. ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి, ఈ పిచ్చనుబంధాల కోసం కాదు. ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేనంటలేదు, కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో. అందుకని చేతికి నూనె రాసుకుని పనసకాయ కొట్టు, ఇబ్బంది ఉండదు, అంటుకోదు. చేతి నూనె రాసుకోకుండా పనసకాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది. అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండి ఏమీ సమస్య ఉండదు. అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను. నీకు ఈ ఉపదేశం చేత నువ్వు 7 రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు. సంకర్షణుడు అంటే సాక్షాత్ బలరామావతారంగా వచ్చిన అనంతుడు, ఆదిశేషుడు. శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన, పడగలు చుట్టుకుని. ఆ ఆదిశేషుడి దర్శనం అవుతుంది. నా మాట నమ్మావు, సుఖ దుఃఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు. నా మాట నమ్మావు, జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను. నా మాట నమ్ము, ఈశ్వరుణ్ణి చేరుకుంటావు. 7 రాత్రులు 7 పగళ్ళు జపం చెయ్యి. ఎవరైనా చేయవలసింది 7 రాత్రులు 7 పగళ్ళే. అంటే ఆయన నమ్మి చిత్రకేతు 7 రాత్రులు 7 పగళ్ళు జపం చేశాడు. జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టమో చూడండి. బహుశः నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ పద్యం చదువుకున్నా, పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది, సంతానాన్ని కాపాడుతుంది. ఆ పద్యం తారాహార పటీరథవళ దేహమువాని రమణీయ నీలాంబరంబువాని మణికిరీట స్ఫురన్మస్తకంబులవాని కంకణకేయూరకరమువాని గర్భురమయదీప్త కటిసూత్రములవాని తరళ యజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాని తరుణ వివృత్త నేత్రములవాని
సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి సచ్చరిత్రు పద్మలోచనకు పాదపీఠంబైన గనుని పన్నగేంద్రుగాంచనతడు. సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడనుకుంటారు. ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలుసా అండి? మెడ నిండా హారాలు వేసుకుని తెల్లటి స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనమిచ్చాడు. ధవళదేహము వాని రమణీయ నీలాంబరముల వాని నల్లటి బట్టలు కట్టుకుని మణికిరీట స్ఫురన్మస్తకంబుల వాని వేయి తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు. గుండ్రటి ముఖాలు, ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది. ఆయన చక్కగా నవ్వుతున్నవాడై ఉన్నాడు. తరళ యజ్ఞోపవీతములవా అని మిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు. సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి చుట్టూ సిద్ధుల యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి, నా అదృష్టమయ్యా, ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఉర్వి మొదలైన 7 నొండొకటి కంటే దశ గుణాధికమయ్యుండు దాని అండకోశమందు అజాండము కోటి అయినవియందు అణుమాత్రమగు అనంతాక్షుండతడు. ఇప్పుడు తన స్వరూపం ఏమిటో భాషింపచేశాడు ఆదిశేషుడు. సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి, భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం. ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం. ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా ధూళిరేణువుల్లా ఆయన శరీరమును పట్టి ఉంటాయిట. ఇన్ని కోట్ల బ్రహ్మాండములు ధూళిరేణువుల్లా ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు. ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి స్వామి? నిద్రబోవు వేళ నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కనునట్టి బ్రహ్మంబు కడిమి మెరయ నన్నుగా నెరుంగు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో, ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో. స్వప్నమందు జట్లు సంచారమునరించు మేలు కంచె దృష్టమోలినగు నెరుగు ఉభయమెరుగు నట్టి ఉత్తమ జ్ఞానంబు తత్వమట్టిదైన తలపు నేను. ఇదొక చాలా ఆశ్చర్యకరమైన పద్యం అండి. ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. విశ్వం అని, ఆ ప్రపంచమంతా మాయాస్వరూపము అని. అటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యుల వారు. ఆయన అంటున్నారు, నువ్వు పగటిపూట లేచి ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూసినప్పుడు ఈ జగత్తు కనపడుతోంది కాబట్టి ఏమంటున్నావు? ఇది సత్యం అంటున్నావు. జగత్తు సత్యం అని ఎందుకంటున్నావు? ఇంటరాక్షన్ ని, అంటే వాళ్లతో ఉన్నటువంటి సమన్వయాన్ని నువ్వు ఈ శరీరంతో అనుభవిస్తున్నావు. లోపల ఇంద్రియాలకి భయం, సుఖం ఇవి కలుగుతున్నాయి. నువ్వు ఈ జగత్తుని చూడ్డం మానేసి కన్ను మూసేసి నిద్రపోయావు. నిద్రపోయినప్పుడు జగత్తు వచ్చింది స్వప్నంలో. ఆ జగత్తులో నిన్నెవరో తీసుకెళ్లి గుంజ కట్టేసి తాళ్లు పెట్టి కొడుతున్నారు. కొడుతుంటే అప్పుడు అమ్మో నన్ను ఎలా కొట్టేస్తున్నారో, బాబోయ్ ఎలా కొట్టేస్తున్నారో అని చెప్పి నువ్వు నెప్పెట్టేసిందని బాధపడిపోతున్నావు. బాధపడిపోతుంటే తెలివచ్చేసింది. తెలివచ్చేస్తే ఏమన్నావు? అబ్బాయి అదండి కలండే, నన్ను ఎవరు కట్టాలేదు కొట్టాలేదు అన్నావు. ఇప్పుడేది నిజం అంటున్నావు? మళ్ళీ లోకం నిజం అంటున్నావు. నిద్రలో నువ్వు ఏది సత్యం అన్నావో అది లేదు. నువ్వు నిద్రలో చూసింది జాగృతిలో నిజం కాదంటున్నావు. అబ్బాయి అది అబద్ధం అండి అంటున్నావు. అది అబద్ధమా ఇది అబద్ధమా? రెండూ అబద్ధాలా? రెండూ అబద్ధాలే. ఎందుకని? బ్రహ్మమునందు కనపడుతున్నాయి. నీటి యందు బుడగ పుట్టినట్టు, ఆ బుడగకి ఆస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్టు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్వం అర్థం అవ్వడమే నా దర్శనం కలగడం. అందుకని నువ్వు బ్రహ్మజ్ఞానివయ్యావు. చూడండి, ఎటువంటి వాడికి ఎటువంటి ఉద్ధాన పతనాలు ఉంటాయో చూడండి. ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపం అయి కూర్చుంది. ఆ అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించన్నాడు. వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథల్ని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తుండేవాడు. కానీ లోపల పరమభక్తి తత్పరుడై ఉండేవాడు. ఉండగా ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతన గారు వర్ణించాలండి. ఏమి వర్ణించాడండి మహానుభావుడు. ఆ పరమశివుడు కూర్చునున్న చోటుట తన నిజ రూపమింతయునుంకి తెలియక వాదంబు చేసెడి వేదరవము
కరుణావలోకనాకాంక్షితులయ్యున్న బ్రహ్మాది సనక ప్రణుతిరవము సార శివానంద సల్లాపములు నొప్ప ప్రమద గణాలి యార్భటరవంబు అమరు మృదంగాది ఢమఢమధ్వనితోడి వటు భృంగినాట్య విస్ఫారరవము మానుగా చామరులు వీచు మాతృకాది కామినీ జనమహిత కంకణ రవంబు మెండు చలగంగ కన్నుల పండువయ్యే కొండ రాచూలిపెనిమిటి నిండుకొల్వు. పరమశివుడు అనరు, కొండ రాచూలిపెనిమిటి నిండుకొల్వు. ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడిలా కూర్చునుంటేట సభలో 4 వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుందంటున్నారు కదా, ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయిట అర్థం చేసుకోలేక. చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని అనుగ్రహం మా యందు ప్రసరించి జ్ఞానం ఇమ్మమని అడుగుతున్నారట. ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి ప్రొంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట. భృంగిచ్చా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ లాదోనాదగితో మహాసితవపు పంచేషు బాణాతృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా భృంగి నాట్యం చేస్తున్నాడు. 7 మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజామరలు వీస్తుంటే వాళ్ళ చేతులకున్న కంకణముల ధ్వని వినపడుతోంది. అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు. పార్వతీదేవిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వాడు. నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి అటు తిరిగి చూశారు. మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు, సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారణంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా? ఆవులింత తొమ్ము హాసంబు, రాజుగారు ఎదురుగుండా కూర్చుని ఆవలించడం, అధికారి ఎదురుగుండా కూర్చుని తుమ్ముతూ ఉండడం, అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ ఉండడం, దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది. విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు పనో అంతసేపు కూర్చుని అయ్యా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని వెళ్ళిపో తప్ప, నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చుని ఉండగా మాత్రం వారి యందు నువ్వు ఆ గౌరవం ఇచ్చి బ్రతకాలి. లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే. నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విష్ణువాంశని దర్శనం చెయ్యాలి నువ్వు. అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు. పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది. చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంటే ఆ చిత్రకేతు అన్నాడు, కొమరప్పగాలో ఒక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయగుచు జడలు ధరించియు సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథున రూపంబున మెలతతోడ ప్రకృతుండును పోలె బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జతనిటు అకట ప్రకృతి పురుషుడైన ఏకాంతమందు సతులతోడ అలరు కాని ఇట్లు ధర్మసభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతి నొంది అన్నాడు. ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగిలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగిలించుకుంటాడు. అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న సభలో, చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనక సనందనాదులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని, లోకమునకు జ్ఞానమిచ్చేవాణ్ణని, జగద్గురువునని, లోకరక్షకుడననిపించుకుని సర్వమంగళప్రదుడనిపించుకున్న పరమశివుడు ఎడమతల మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా? ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వు రాదు ఏమిటి? ఆయనకి కూడా ఇంత కామవ్యామోహమా అన్నాడు. పార్వతీదేవి అంది, భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమెరుగరకో. ఏమి రాధూర్తుడా! కపిలుడు, భృగువు, నారదుడు, కపిల మహర్షి, చతుర్ముఖ బ్రహ్మ, సనక సనందనాదులు ఇటువంటి వారిలా నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో, ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో, ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో, ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావో, ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో, ఎవడు
ఎవడు తాను మహాత్యాగి అయి జ్ఞానిగా నిలబడ్డాడో, ఎవడు గంగాధరుడో, ఎవడు త్రినేత్రుడో, ఎవడు త్రయంబకుడో, ఎవడు పార్వతీపతియో, ఎవడు స్కందుడికి తండ్రో, ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో, ప్రమథగణములకు ఆధిపత్యమును పొందాడో, మహాజ్ఞానియో, అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏ పాటిదిరా? మేము ప్రకృతి పురుషులం, నీకేం తెలుసు, కలిసే ఉంటాం. అలా ప్రకృతి పురుష తత్వమును గుర్తెరుగక, తెలియక, ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది. ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు. అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము. దాని యోగ సిద్ధి నిరుంగలేక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు విష్ణు భక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత? శివుణ్ణి గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానే కాడు. కాబట్టి నీవు విష్ణు భక్తుడు ఏమిటి? నీకు ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తర క్షణము రాక్షస యోని యందు జన్మించి, కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరుదవుగాక అని అనుగ్రహించింది. అనుగ్రహిస్తే విమానంలోంచి కింద పడిపోయి తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు. అమ్మా, అనంతుడి దర్శనం చేశాను, సంకర్షణుడి దర్శనం చేశాను, ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను, విమానం ఎక్కి తిరిగాను. కానీ ఎన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య, అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది. తల్లి, నీ మ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను, ఇంత శాపాన్ని పొందాను. అమ్మా, నువ్వు శపించినటువంటి శాపం నన్ను ఉద్ధరించడానికే అనుకుంటున్నానమ్మా. అలాగే నేను రాక్షసయోని యందు జన్మిస్తాను, నా అజ్ఞానము అక్కడతో తొలగుగాక అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పరమశివుడు అన్నాడు, ఇది శివుడు అంటే. ఆయనకి ద్వంద్వములు ఎరుగడు. ఆయన అన్నాడు, పార్వతి చూశావా, వీడు భక్తుడంటే. నువ్వు ఇంత శాపం ఇస్తే వాడు కసుగందలేదు, నేల మీద పడి సాష్టాంగం చేసి, అవునమ్మా నాది దోషమే, చూసావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కని పటమరించింది, ఇంత దర్శనం చేసిన. తల్లి, ఆ శాపాన్ని భరిస్తాను, నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు. నిజమైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి. కాబట్టి వీడు విష్ణు భక్తుడే. పార్వతి, ఈ భక్తి వీణ్ణి రక్షిస్తుంది. రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురుడిగా పైకొస్తాడు. వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు, మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు. తొందరగా చంపేవయ్యా, వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు. పరస్పర భిన్నత్వం కలుగుతుంది. నీ శాపము చేత రాక్షసుడవుతాడు, తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు. ఇంత పరమపావనము ఈ ఆఖ్యానము. కాబట్టి నరనాథ, ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన్న చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడు చెదరిపోవు సకల వైభవంబులు సమకూరు తమయంత తోల్కాడు కోర్కొలతోడ కూడి నిర్మలత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము. ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా 3 తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ. ఎందుకు రాక్షసయోని ఎందు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరం ఇచ్చాడని ఆనాడు వ్యాస భగవానుడు చెబితే, శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తే, మన అదృష్టము కొలది పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించి ఈ అమృత ఫలాన్ని మన చేతనుంచారు. ఇటువంటి దివ్యమైన ఆఖ్యానమును పూర్తి చేసి